తిరుమల కొండ మీదన మధ్య మాంస విక్రయాల నిషేధం, అన్యమత ప్రచార నిషేధం, అన్యమత కార్యక్రమాల నిషేధం. బట్ తిరుపతిలో మాత్రం ముస్లింలకి మసీదులు ఉన్నాయి, క్రైస్తవులకి చర్చిలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అట్లాగే మద్యం దుకాణాలు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి, అట్లాగే మటన్లు చికెన్లు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. తిరుపతి మీద ఎలాంటి నిషేధం లేదు. ఇది ఇంతకుముందు కూడా చెప్పుకుంది. బట్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాం కాబట్టి ప్రతిసారి చర్చకు వస్తుంటాయి అన్నట్టు. ఇప్పుడు తాజాగా ఏదైతే అక్కడ పబ్బులు బిగినాయి, అది కూడా చంద్రగిరి ఎమ్మెల్యే ఇల్లు తిరుపతిలో ఉంటే ఆ ఇంటికి దగ్గరలోనే ఏర్పాటు చేశారు అంటూ నిన్ననే ఒకటి హైలైట్ అయిందని చెప్పుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఎవరైతే కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే హైలైట్ చేస్తూ తిరుపతి లాంటి ప్రశాంత నగరంలో ఇట్లాంటి పబ్ కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నారు, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పబ్ కల్చర్గా మార్చడమా, భారతీయ జనతా పార్టీ కూటమిలో కలిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తోంది, ఇది ఎక్కడ నుంచి జరుగుతున్నటువంటిది, ఇది అంగీకరిస్తుందా బీజేపీ సమాధానం చెప్పాలి, అలాగే సనాతన ధర్మకర్తనని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ చెప్పాలి అంటూ కొత్త ప్రశ్నలు రేకెత్తించారు.